నమస్కారం. పవిత్ర వృక్షాలు కార్యక్రమానికి స్వాగతం. ప్రకృతి అంటే పుస్తకం అని అంటారు. అందులోని ప్రతి పుట మనకు గొప్ప పాఠాలు నేర్పిస్తుంది. వృక్షాలు ఆ పుస్తకంలోని ముఖ్యమైన అధ్యాయాలు. అవి మనకు మాత్రమే కాకుండా జీవరాశులన్నింటికీ జీవనాధారంగా నిలుస్తాయి. మనసుకు ఆహ్లాదాన్ని ఇచ్చే ఈ వృక్షం పువ్వులు, వాటికున్న రంగులు ఎన్నో మానసిక రుగ్మతలను దూరం చేస్తాయి. మన జీవితంలో ప్రతి ఊపిరి వెనుక ఒక చెట్టు ప్రయత్నం ఉంది. ఆ చెట్లకు మన పూర్వీకులు ఇచ్చిన ప్రాధాన్యతను మనం ఎప్పటికీ మర్చిపోలేం. వేదాల నుంచి పురాణాల వరకు చెట్ల ప్రాముఖ్యతను వివరించడంలో మన సంస్కృతి ముందుంది. ఈరోజు మనం అటువంటి పవిత్ర వృక్షాలు, వాటి విశిష్టత గురించి, చెట్లలోని దైవత్వాన్ని, ఔషధ గుణాలను ఈ ప్రపంచానికి అందించే కార్యక్రమమే పవిత్ర వృక్షాలు. ఇవాల్టి పవిత్ర వృక్షాలు కార్యక్రమంలో మందారం చెట్టు యొక్క ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం. మందార వృక్షం ఒక పవిత్ర వృక్షం. ఆలయాల వద్ద మందారం మొక్కలు ఉండడం సాధారణం. ఇవి దైవ పూజకు ఉపయోగించబడతాయి. శక్తి, ప్రశాంతతను అందించే పుష్పాలుగా మందారాలను భావిస్తారు. మందారం మొక్క దేవతా చైతన్యాన్ని ఆహ్వానించే ముఖ్యమైన ఆధ్యాత్మిక మూల ధ్రువంగా చెప్పబడింది. మందారం మొక్కను సృష్టి మరియు శక్తి చిహ్నంగా చూస్తారు. ఇది భూమి, జలము, వాయువు, అగ్ని మరియు ఆకాశం వంటి పంచభూతాల సమతుల్యతను మందారం ప్రతిబింబిస్తుంది. యోగ సాధనలో మందారం పువ్వు మూలాధార చక్రంను ప్రేరేపించడంలో సహాయపడుతుందని నమ్మకం. మన సంస్కృతి, ఆధ్యాత్మికతకి అనుబంధంగా భావించే మందారం గురించి ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీ కాకునూరి సూర్యనారాయణమూర్తి గారు ఎంతో స్పష్టంగా వివరించారు. ఇప్పుడు ఆ వివరాలు చూద్దాం. శుభమస్తు. శ్రీరామ జయం కార్యక్రమంలో అమృత వృక్షాలు అనే అంశానికి స్వాగతం. అమృతము మరణము లేనటువంటిది, వృక్షము అనంతంగా వ్యాపించినటువంటిది. అలాగే క్ష అనే ఆ శబ్దాన్ని గమనించినట్లయితే ఆకాశము, పాతాళము, విశ్వాంతరాళము అన్నింటి యొక్క ప్రాతినిధ్యం వహించేటటువంటి ధ్వని మనకు స్ఫురిస్తుంది. ఇలాంటి సందర్భంలో అమృత వృక్షాలలో అరుదైన వృక్షం మందారం వృక్షం గురించిన ఆలోచన చేద్దాం. మందారం, హైబిస్కస్ అన్న పేరిట ఈనాటి కాలంలో ప్రతి ఇంట ఒక పూల మొక్కగా పెంచుకునేటటువంటి నేపథ్యంలో ఈ పుష్పాల చేత అమ్మవారిని ఎలా పూజించాలి, ఈ మొక్కని పెంచుకోవడం వల్ల మనకు కలిగే ప్రయోజనం ఏమిటి, ఏ దేవతను ఈ పుష్పముల చేత పూజిస్తే ఆ దేవతానుగ్రహం మనకు లభిస్తుంది, ప్రత్యేకంగా ధనం, లక్ష్మీదేవి అనుగ్రహం, సంపద కలగడం అనే అంశంలో ఈ పుష్పాలను ఎలా వినియోగించాలి, అమ్మవారి పూజలోనే వినియోగించాలా, కృష్ణుని పూజించే సమయంలో వినియోగించకూడదా, ఇలాంటి పలు సందేహాలను పరిశీలించినట్లయితే కృష్ణ పరమాత్ముడు మందారమూలే మదనాభిరామం బింబాధర పూరిత వేణునాదం గోగోపగోపి జనమధ్య సంస్థే గోపం భజే గోకుల పూర్ణచంద్రం అనేటటువంటి శ్లోకం స్ఫురించక మానదు. మందారధామం, మందారం ఎరుపు రంగులో ఉండే పుష్పం. ఆశ్చర్యకరంగా ఏ పుష్పాన్నైనా కూడా స్వీకరించేటటువంటి క్రిములు లేదా ఆ తేనెని గ్రహించే నిమిత్తమే వచ్చేటటువంటి ఇతర క్రిమికీటకాదులు, బంభరములు, తుమ్మెదలు ఏవి కూడా మందార పుష్పాన్ని ఆశ్రయించవు. మందార పుష్పం పైన వాలవు. తామరాకు పైన నీటి పట్టు వలె ఉన్నట్లుగా లోకంలో ఉన్నప్పటికీ లోకానికి సంబంధం లేకుండా
అద్భుతమైన ఆకర్షణ శక్తితో, వశీకరణ శక్తితో, ఎరుపు రంగుతో, రజోగుణాత్మకమైనటువంటి ఈ మందార పుష్పములతో అమ్మవారిని పూజించినట్లయితే ఐశ్వర్యం చేకూరుతుంది. శుక్రవారం సాయంత్రం సమయంలో అమ్మవారిని పూజించేటటువంటి సందర్భాన్ని పురస్కరించుకొని శ్రీచక్రాన్ని అర్చన చేసే క్రమంలో 108 మందార పుష్పములను మాలికలుగా సిద్ధం చేసి ఆ శ్రీచక్రం చుట్టూరా కూడా వృత్తాకారంలో అలంకరించి శ్రీమాత్రే నమః, శ్రీ మహారాజ్ఞే నమః, శ్రీమత్ సింహాసనేశ్వర్యే నమః ఇలా నామావళి చెబుతూ అమ్మను కుంకుమారాధన చేత పూజించినట్లయితే మందార పుష్పముల మాలిక సమర్పణ కారణంగా అమ్మ అనుగ్రహంతో ఐశ్వర్యం చేకూరుతుంది. ఆరోగ్యం, ఆనందం, ఐశ్వర్యం అనే మూడు మనకి లభించాలి అంటే కృష్ణ పరమాత్ముడి సేవలో కూడా మందార పుష్పములను సమర్పించవచ్చును అంటుంది పరిహార విజ్ఞాన శాస్త్రం. ప్రతి ఇంట వాకిలిలో ప్రధాన ద్వారానికి ఎడమ వైపున తప్పనిసరిగా మందార పుష్పాన్ని అందించే విధంగా ఆ మొక్కలను పెంచి పోషించాలి అని కూడా వృక్షశాస్త్రం ప్రత్యేకంగా తెలియజేస్తుంది. భూమిర్భూమ్నాద్యోర్వర్ణాంతరిక్షం మహిత్వా, భూమిని గుణపం తీసుకొని త్రవ్వి గుంతలుగా చేసి అందులో విత్తనములను బీజములను ఉంచి తిరిగి ఆ భూమిని పూడ్చివేసి నీరు చిలకరించి తదుపరి 2 చేతులు జోడించి ఆ భూమిని ప్రార్థించేటటువంటి తరుణంలో భూమాతకై ప్రత్యేకంగా మందారం పుష్పాలను సమర్పించినట్లయితే ఆ భూమి నుంచి మనకు సువర్ణమయమైనటువంటి సంపదలు, సువర్ణంతో కూడుకున్న సంపదలు లభిస్తాయి అనేటటువంటి మంత్రార్థం ఆ సందర్భంలో మనం జ్ఞాపకం చేసుకోవలసిన అంశం. మందారం మొక్క ఇంటిలో ఏ వైపున పెంచుకోవాలి? ఉత్తరం వైపున కానీ, తూర్పు వైపున కానీ, ఆగ్నేయం వైపున కానీ పెంచుకున్నట్లయితే అద్భుతమైన ప్రయోజనం మనకు చేకూరుతుంది. అపార్ట్మెంట్ సంస్కృతి అయినప్పటికీ పూల కుండీలో కూడా సులభంగా పెరిగేటటువంటి మొక్క మందారం మొక్క. భూమిలో పెడితే మట్టుకు ఇది మహావృక్షంగా కూడా మారే అవకాశాలు కోకొల్లలు. మహావృక్షం అనగానే మామిడి, వేప, మేడి ఇలా కాకుండా చూడడానికి రూపురేఖలతో ఒక వృక్షం వలె ఎదిగేటటువంటి అవకాశం మందారం చెట్టుకు కూడా ఉంది. శాఖోపశాఖలుగా అనేక రూపాలలో విస్తరిస్తూ వందలాది పుష్పాలను అందించేటటువంటి ఈ మందారం మొక్క క్రింద, మందారం చెట్టు క్రింద రాధా రుక్మిణి సత్యభామ సమేతుడైన కృష్ణ పరమాత్ముడి అర్చామూర్తిని స్థాపన చేసి పూజించినట్లయితే అలాంటి వారికి సంబంధించిన సమస్త దోషాలు తొలగిపోతాయి. ఇంట్లోని పిల్లలు బాలదోష, దుష్టదోష, స్థిరచిత్తం లేకపోవడం, దృష్టి దోషంతో ఉండడం, మానసిక స్వస్థత లేకపోవడం, ఇలా చిత్త విభ్రమణ కారణం, వీటన్నింటితో కూడా ఉండేటటువంటి దోషాలు మందారం చెట్టు క్రింద కృష్ణ పరమాత్ముని అర్చామూర్తిని ఉంచి ధూపదీపముల చేత పూజించి నమస్కరించినట్లయితే ఆ దోషాలన్నీ కూడా తొలగిపోతాయి అని శాస్త్ర ప్రమాణం. అలాగే విశేషంగా శుక్రవారాలలో లేక అష్టమి తిథి లేక అమావాస్య తిథి, అష్టమి, అమావాస్య లేక శుక్రవారాలు ఈ క్రమంలో మందారం చెట్టు మూలములో రాగి చెంబులో నీరు, పాలు, బెల్లము ఈ మిశ్రమాన్ని కలుపుకొని సమర్పించి కృష్ణ పరమాత్ముని స్తోత్రం చేస్తూ శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః అనే నామాన్ని జపం చేసిన, కృష్ణం వందే జగద్గురుం అనేటటువంటి నామాన్ని జపం చేసిన కృష్ణ అనుగ్రహంతో ఐశ్వర్యం చేకూరుతుంది అని కూడా శాస్త్ర ప్రమాణం. విద్యార్థులకు బాగా చదువు రావాలి, మేధో సంపద వికసించాలి, జ్ఞాపక శక్తి వృద్ధి కావాలి, అనంత విషయాలలో విస్తృతంగా ఆలోచించేటటువంటి శక్తి కావాలి, విదేశాలకు వెళ్ళే ఆలోచనలు సాకారం కావాలి. ఇలా ఊహపోహలతో ఉండేటటువంటి వారు 7, 9, 11, 13, 15 ఈ సంఖ్యలో 16 లోపలగా మందారం మొక్కలను సేకరించి అష్టమి నాడు కానీ అమావాస్య నాడు కానీ మొక్కల పెంపకం పట్ల అభిరుచి గల ఆత్మీయులకు బహుమానంగా అందించినట్లయితే అలాంటి ఆ పుణ్యఫలం బలం కారణంగా విదేశాలకు వెళ్ళాలి అనే ఆలోచనలతో పాటుగా విద్యాభ్యసన దశలో వచ్చేటటువంటి సమస్త ఆటంకాలు, అడ్డంకులు తొలగిపోతాయి అని కూడా శాస్త్ర ప్రమాణం. మందారం చెట్టు ఆరోగ్యదాయకం, ఆలోచనలకు మూలం, బుద్ధిని సులభంగా ప్రయాణింపజేసేటటువంటి లక్షణం
నేపథ్యంగా ఉన్న తరుణంలో విశేషంగా ఈ మందారం చెట్టు ప్రతి ఇంటా ఉండవలసిన చెట్టుగా మనం భావించాలి. రామాయణ భారత భాగవత గ్రంథాలు అన్నప్పుడు మందార మకరంద మాధుర్యమునదేలు మధుపంపు బోవునే అనే పోతన అద్భుతమైన పద్యం జ్ఞాపకం రాక తప్పదు. అలాంటి ఈ మందారం మొక్కతో ప్రత్యేకంగా బెంగాలు రాష్ట్రంలో కాళీ అర్చనలో విశేషంగా వినియోగించడం కూడా మనం గమనించే అంశం అవుతున్నది. ఎలా చూసినా ఇంటింటా ఉండవలసిన అమృత వృక్షాలలో ఒకటి మందారం. తెలుసుకున్నాం కనుక పాటిద్దాం, ప్రయోజనం సాధిద్దాం, అందరి క్షేమాన్ని కోరుదాం. మరో ప్రత్యేక కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. శుభమస్తు. శ్రీరామ జయం. మందారం చెట్టు ఆధ్యాత్మిక విశిష్టత, గొప్పతనం గురించి శ్రీ కాకునూరి సూర్యనారాయణమూర్తి గారి మాటల్లో చూసాం కదా. మరి ఈ మందారం వైద్యపరంగా ఎంత విశిష్టమైనది, మనిషి ఆరోగ్యానికి ఎన్ని రకాలుగా ఉపయోగపడుతుంది, ఎన్ని రకాల అనారోగ్య సమస్యలను ఇది దూరం చేస్తుందో మన సీనియర్ ఆయుర్వేదిక్ ఫిజిషియన్ డాక్టర్ మురళీ మనోహర్ చిరుమామిళ్ళ చెప్పే విషయాల్ని ఇప్పుడు చూద్దాం. నమస్కారం. ఔషధ వృక్షాలు విభాగంలో మనం తెలుసుకోబోతున్న చెట్టు మందార చెట్టు, జపాపుష్పం. అద్భుతమైనటువంటి సౌందర్యానికి ఇది సూచన. కానీ సౌందర్యమే కాదు, ఆధ్యాత్మికంగా కూడా ఇది ఎంతో ఉన్నతమైంది. ఆధ్యాత్మికంగానే కాదు, ఔషధపరంగా కూడా దీని ప్రత్యేకత అంతా ఇంత కాదు. మీరు తెలుసుకుంటే ఆశ్చర్యపోతారు. వీటిని మనం తెలుసుకోబోతాం, ఈ ప్రత్యేకతల్ని. నిజానికి ఈ మందార చెట్టు మన తెలుగు రాష్ట్రాల్లో అంతటా కూడా ఇది పెరుగుతూ ఉంటుంది. ఒక మంచి పుష్ప వృక్షం ఇది. ఇది ఇంచుమించు ఒక 8 మీటర్ల ఎత్తు వరకు చిలువలు పొలవలు కలిగి పెరుగుతుంది. ఈ మందార పువ్వులు అసలైన అట్రాక్షన్ ఇదే. ఎర్రటి ఎరుపు రంగులో ఉంటాయి. ముద్ద మందారం అని, రేఖ మందారం అని, ఇలాగ 2 రకాలుగా దీన్ని మనం చూస్తూ ఉంటాం. ఏదేమైనా ఔషధ విలువలన్నీ ఒకటే. దీని ప్రత్యేకత ఇంకొకటి ఉంది. సింపుల్గా ఒక కొమ్మ పాతారనుకోండి, వేరు పట్టి బతికేటటువంటి గొప్ప మొండి జాతిది. అంటే దీనికి ఎంత మొండిదనం ఉందో, జబ్బులు తగ్గించే విషయంలో కూడా, క్రానిక్ మొండి జబ్బులు తగ్గించే విషయంలో కూడా ఇది అంతే మొండిది. మరి దీంతో ఎలాంటి సమస్యలు తగ్గించుకోవచ్చు వరుసగా తెలుసుకుందాం. ముందుగా చెప్పుకోవాల్సింది మహిళల్ని నరక యాత్రకు గురి చేసేటటువంటి అధిక ఋతుస్రావం, ఓవర్ మెన్స్ట్రువల్ బ్లీడింగ్. ఇలాగ ఓవర్ బ్లీడింగ్ అవుతున్నప్పుడు ఇక నీరసపడిపోతూ ఉంటారు. అలాగే విపరీతంగా ఎనీమిక్గా మారుతారు. ఎనీమియా వల్ల వచ్చే అన్ని సమస్యలు వస్తాయి. ఆయాసం వస్తుంది, జుట్టు ఊడుతుంది, 1 కాదు 2 కాదు. ఇలాంటి అధిక ఋతుస్రావాన్ని ఆపటానికి మళ్ళీ సింథటిక్ హార్మోన్స్ ఉండేటటువంటి మందులు వాడుతూ ఉంటారు. ఆ పిల్స్, ఫ్యామిలీ ప్లానింగ్ పిల్స్. ఆ పిల్స్ తోటి మళ్ళీ అనేక సమస్యలు, అంటే బ్లడ్ క్లాట్స్ అయ్యే రిస్కులు ఇవన్నీ ఉంటాయి కదా. అలా కాకుండా ఇది ఒక రామబాణంలాగా పనిచేస్తుంది మందార అధిక ఋతుస్రావంలో. దీన్ని ఎలా వాడుకోవాలి? మందార పువ్వులు వీటిని 2 నుంచి 3 సేకరించండి. ఇప్పుడు వీటిని నేతిలో వేయించండి. అంటే నెయ్యిని ఒక బాండల్లో తీసుకొని కాస్త వేడెక్కిన తర్వాత ఈ మందార పువ్వులు దానికి వేయండి. వేసి కాస్త వేపండి, వేయించండి. ఇప్పుడు ఈ నేతితో సహా లోపలికి తినాలి. దీంతో ఎర్రబట్ట సమస్య, అంటే మెనోరేజీ అనేది చాలా ఎఫెక్టివ్గా తగ్గుతుంది. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఈ సమస్య నుంచి బయటపడవచ్చు. దీన్ని రెగ్యులర్గా కొంతకాలం చేస్తూ ఉండాలి. ఇక మరొకటి పేను కొరుకుడు. అంటే నిజానికి అక్కడ పేను ఉండదు, కొరకటం ఉండదు. ఇది ఒక ఆటో ఇమ్యూన్ కండిషన్. అంటే మామూలుగా మీరు తల దూకుంటూ ఉంటారు, యథాలాపంగా చూసుకుంటారు. చూసుకునేటప్పటికీ మీ గుండె గొంతులోకి వచ్చి కొట్టుకోవటం మొదలుపెడుతుంది. ఎందుకంటే అక్కడ ఒక రూపాయి బిళ్ళ సైజులో జుట్టు ఉండదు. అంటే ప్యాచీ హెయిర్ లాస్ అంటారు, ఎలోపేషియా ఏరియేటా. దీన్ని మామూలుగా జనసామాన్యంలో పేను కొరుకుడు అంటూ ఉంటారు, కానీ ఇది ఒక ఆటో ఇమ్యూన్ కండిషన్. ఇలాంటి సందర్భాలలో ఆ నిర్ద్రాణంగా ఉన్న హెయిర్ ఫాలికల్స్ని స్టిమ్యులేట్ చేయాలి. దానికి ఈ మందార పువ్వు మీకు ఉపయోగపడుతుంది. మందార పువ్వుని తెచ్చుకొని చేతులతో నలిపినా చాలు. పెద్ద రోలు రోకల్లో నూరాల్సిన పని లేదు. ఇలా చేతులతో నలిపి నీరుల్లిపాయతోటి ముద్దగా నూరండి. మందార పువ్వు, నీరుల్లిపాయ కాంబినేషన్ గుర్తుంచుకోండి. పేస్ట్ అవుతుంది కదా. దీన్ని ఆ పేను కొరికిన చోట రెగ్యులర్గా రాస్తూ ఉండండి. దీంతో కేవలం వారం లేదా 10 రోజులు చాలు. ఆశ్చర్యకరంగా అక్కడ జుట్టు ఊడిన చోట మళ్ళీ బేబీ హెయిర్ రావటం మొదలుపెడుతుంది. అంటే జుట్టు మొలవటం మొదలుపెడుతుంది.
ఆయుర్వేదంలో దీన్ని ఇంద్రలుప్తం అంటారు. ఇలాంటి ఇంద్రలుప్తం సమస్య దీంతో తగ్గుతుంది, వెంట్రుకలు తిరిగి మొలుస్తాయి. ఇక మరొక సమస్య మన వాళ్ళని బాగా ఇబ్బంది పెట్టేది మూత్రంలో మంట, పెయిన్ఫుల్గా ఉంటుంది యూరినేషన్ అనేది. ఇలాంటప్పుడు డిజూరియా అంటారు. ఈ పెయిన్ఫుల్ మిక్చరేషన్లో ఈ మందార మీకు ఉపయోగపడుతుంది. మందార ఆకు ఫ్రెష్గా తెచ్చుకోండి, దంచండి, ఆ ముద్దని గుడ్డలో వేసి పిండండి, పసరు వస్తుంది, అంటే స్వరసం అంటాం దీన్ని. ఇలాంటి ఈ మందార ఆకు స్వరసం దీన్ని ఒక టేబుల్ స్పూన్ మోతాదుగా, అంటే 15 మిల్లీలీటర్ మోతాదుగా రోజుకి ఒకసారి లోపలికి తీసుకుంటూ ఉంటే మూత్రం జారీ అవుతుంది. మూత్రకృత్యం అంటాం, అంటే ఈ డిజూరియా ఇలాంటి పెయిన్ఫుల్ యూరినేషన్ సమస్య దీంతో పరిసమాప్తం అవుతుంది. ఇది ఒక అద్భుతమైనటువంటి మందు ఈ యూరిన్లో మంటకి. మహిళల్లో సంతాన నిరోధకం కోసం ఏం వాడాలి అనేది మామూలుగా పిల్స్ వాడతారు. ఆ పిల్స్ తోటి అనేక ఇబ్బందులు కదా. అలా కాకుండా చాలామంది అడుగుతుంది ఏంటంటే సురక్షితమైనటువంటి ఏదన్నా న్యాచురల్ మెడిసిన్ ఉందా అని. మీ మందార మీకు ఉపయోగపడుతుంది. మెన్సెస్ జరిగే రోజులలో, అంటే స్త్రీ ఋతు సమయంలో వరుసగా 4 రోజులు ఒక మందార పువ్వుకి కొన్ని లవంగాలు కలపాలి. ఒక మందార పువ్వు తీసుకోండి, దానికి 2-3 లవంగాలు కలపండి. దీన్ని ముద్దగా నూరి ప్రతిరోజు ఉదయం మాత్రమే తీసుకుంటూ ఉంటే ఆ 4 రోజులు, మెన్సెస్ అయ్యే 4 రోజులు కూడా చప్పిడి పాటించాలి. అంటే కారం, పులుపు, మసాలాలు ఇలాంటివన్నీ తగ్గించాలి. దీంతో ఆ నెలలో ఆ స్త్రీకి గర్భధారణ అనేది జరగదు. అంటే అన్వాంటెడ్ ప్రెగ్నెన్సీస్ని అవాయిడ్ చేయడానికి ఇది ఒక సురక్షితమైనటువంటి ఆప్షన్. ట్రై చేయొచ్చు. ఇంకొకటి కామెర్, జాండిస్. ఇది ఎంత చిన్న సమస్యలాగా కనిపిస్తుందో అంత పెద్ద సమస్య, ప్రాణప్రమాదమైన సమస్య. ఇలాంటప్పుడు ఈ కామెర్లకి ఒక అద్భుతమైన ఔషధాన్ని మీరు మందారతో తయారు చేసుకోవచ్చు. మందార పువ్వు మొగ్గలు వీటిని ఒక రాత్రంతా కూడా నీటిలో నానబెట్టండి. మరుసటి రోజు ఉదయం మెత్తగా నూరండి. ఇప్పుడు దీన్ని ఒక 2 స్పూన్లు మోతాదుగా పావు కప్పు నీళ్ళకి కలుపుకొని 2 లేదా 3 రోజులు తాగితే మంచి ఫలితం కనిపిస్తుంది కామెర్లలో. అలాగే ఇంకొక క్రానిక్ ఇబ్బంది పెట్టే సమస్య మూత్రపిండాల్లో రాళ్ళు. కిడ్నీ స్టోన్స్కి చాలామంది సర్జరీల వరకు వెళ్తూ ఉంటారు. అలాగే లిథోట్రిప్సీ లాంటివి చేయించుకుంటూ ఉంటారు. లిథోట్రిప్సీ చేయించడం మళ్ళీ తయారవుతూనే ఉంటాయి కదా. ఇలాంటప్పుడు దీన్ని సురక్షితంగా ఎలాగా కంట్రోల్ చేయాలి, ఈ మూత్రపిండాల్లో రాళ్ళని ఎస్పెషల్లీ అవి తయారు కాకుండా ఎలా ఆపాలి, దానికి మందార మీకు ఉపయోగపడుతుంది. అయితే ఇక్కడ ఎరుపు రంగు మందార, దాన్ని ఆ పువ్వుల తాలూకు ఆకర్షణ పత్రాలు తీసుకోవాలంటే పెటల్స్ మొత్తం అవసరం లేదు మీకు. అంటే కింద కాండము, తర్వాత ఇవన్నీ అవసరం లేదు. కేవలం మందార రేఖలు మాత్రమే సరిపోతాయి. ఎరుపు రంగు మందార పువ్వులు వీటి తాలూకు రేఖలు తీసుకొని 5 చెంచాల రసాన్ని తీయండి. అంటే ఏమిటి, ఆ పువ్వులు తెచ్చి దంచి గుజ్జు వస్తుంది, పిండితే రసం వస్తుంది. ఇలాంటి రసాన్ని ఒక 5 చెంచాలు సిద్ధం చేసుకోండి. దీనికి 1 లేదా 2 చుక్కలు తేనె కలపండి. రోజుకి 2 సార్లు ఉదయం సాయంత్రం కూడా దీన్ని లోపలికి తీసుకుంటూ ఉంటే ఈ రికరెంట్గా ఇబ్బంది పెట్టేటటువంటి మూత్రపిండాల్లో రాళ్ళు, అంటే కిడ్నీ స్టోన్స్ కరిగిపోతాయి. అలాగే మూత్ర మార్గం కూడా దీంతో శుద్ధి అవుతుంది. అంటే కిడ్నీలో ప్రాబ్లం ఉన్నా, యూరెటర్లో ప్రాబ్లం ఉన్నా, అలాగే బ్లాడర్లో ప్రాబ్లం ఉన్నా, అక్కడికి యూరెత్రాలో ప్రాబ్లం ఉన్నా, ఎక్కడ ప్రాబ్లం ఉన్నా ఇది కరెక్ట్ చేస్తుంది. ఇంకొక సమస్య మన అంగప్రత్యంగాల్లోకి అన్నింటిలోకి పెద్దది ఏమిటి, చర్మం. ఈ చర్మానికి ప్రతికూలతలు తాకిడి ఎక్కువ. అంటే చలిగాలి, వర్షం, ఇలాగా ఎండ అన్నీ కూడా ముందు చర్మమే పడతాయి, చర్మ వ్యాధులు వచ్చేస్తాయి. ఆఖరి పొలానికి నీరు తగ్గినట్టుగా ఈ చర్మానికి లోపల నుంచి రక్త సరఫరా తగ్గుతుంది. దీంతో ఈ వ్యాధులు క్రానిక్ అవుతాయి. ఇలాంటి చర్మ వ్యాధులను ఎలా తగ్గించుకోవాలి? మందార గింజలు మీకు ఉపయోగపడతాయి. మందార గింజల్ని మెత్తగా పొడి చేసుకోవాలి, పసుపుతో కలపాలి. మందార గింజలు, పసుపు రెండింటినీ కలిపి దీనికి 5 లేదా 6 చుక్కలు నువ్వుల నూనె కలపాలి. దీంతో ఆ చర్మ వ్యాధులు ఉన్న చోట లేపనం చేస్తూ ఉండాలి. దీంతో చర్మ సంబంధ సమస్యలు ఫాస్ట్గా తగ్గుతాయి. సింపుల్ కాంబినేషన్. పువ్వు లోపల ఉండేటువంటి గింజల పొడి అలాగే పసుపు రెండింటినీ కలిపి ఇప్పుడు దీనికి మళ్ళీ నువ్వుల నూనె కలపాలి. అన్నింటినీ కలిపితే పేస్ట్ లాగా అవుతుంది. దీన్ని ఎక్స్టర్నల్గా అప్లై చేస్తూ ఉండాలి. దీంతో ఫాస్ట్గా ఈ సమస్య తగ్గుతుంది. మందార గింజలు మీరు సంపాదించలేకపోతే పువ్వులను కూడా వాడుకోవచ్చు. ఇక చెప్పుకున్నాం కదా, అలోపేషియా ఏరియాటాలో కొంతమందికి పార్టింగ్ జరుగుతూ ఉంటుంది. అంటే పాపిడి తీసే చోట కొంతమందికి జుట్టు పలచబడుతూ ఉంటుంది. ఇలాంటప్పుడు మందార పువ్వుల్ని గోమూత్రంతో నూరాలి. మందార పువ్వులు, గోమూత్రం రెండింటిని ఇలా నూరి, లేదా ఈ సున్నంతో నూరాలి. సున్నం ఇవన్నీ ఏం చేస్తాయి, స్టిమ్యులేట్ చేస్తాయి. మందార పువ్వుల్ని గోమూత్రంతో కానీ లేదా సున్నంతో కానీ నూరి
ఆ ప్యాచి పలచబడుతున్న చోట లేపనం చేయాలి, కొద్దిగా రుద్దాలి. దీంతో తిరిగి జుట్టు పెరగటం మొదలు పెడుతుంది. ఇంకా కొంతమంది సమస్య ఏమిటంటే ఓవరాల్గా థిన్నింగ్ జరుగుతూ ఉంటుంది. ఇలాంటి ఆండ్రోజెనెటిక్ ఎలోపేషియా ఇలాంటి సమస్యలు ఉన్నప్పుడు మందార పువ్వుల పొడిని నువ్వుల నూనెతో కలపాలి. మందార పువ్వుల పొడి, నువ్వుల నూనె రెండింటినీ కలిపి తలకు అప్లై చేసి బాగా మర్దనా చేసుకోవాలి. లేదా ఈ పచ్చి మందార ఆకులు వీటిని మెత్తగా నూరి సింపుల్గా తలకి ఆ లేపనాన్ని అప్లై చేసుకుంటూ ఉండాలి. దీంతో వెంట్రుకలు నిగనిగలాడతాయి. అలాగే అతి పెద్ద సమస్య నన్ను చాలామంది అడిగేది ఏంటంటే ప్రోజీరా, అంటే చిన్న వయసులో జుట్టు తెల్లబట్టం. మరి దానికి ఏం చేయాలి? సింపుల్గా ఈ బాగా ముదిరిన ఆకుల్ని సేకరించి దంచండి, గుజ్జు అవుతుంది. దీన్ని తలకు పూసుకోండి. అరగంట తర్వాత తలస్నానం చేసేయండి. దీంతో ఆ వెంట్రుకలు చాలా కాలం పాటు నల్లగా ఉంటాయి. ఇలాగా మన ఇళ్ల లోగిళ్లలో మనం అందరం పెంచుకునేటటువంటి ఇష్టంతో పెంచుకునేటటువంటి చెట్టు మందార చెట్టు. దాన్ని కేవలం ఆధ్యాత్మిక పరంగానే కాకుండా ఔషధ పరంగా కూడా మనం వాడుకోవచ్చు. అంటే మన లోగిళ్లలో ఒక చెట్టు ఉంటే అది ఆధ్యాత్మిక పరంగా అలాగే ఔషధ పరంగా కూడా మనకు ఉపయోగపడుతుంది. కాబట్టి మనం పెంచుకుందాం, పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని మనం సాధిద్దాం. ఇలాంటి అద్భుతమైన మరొక చెట్టు గురించి, ఔషధ వృక్షం గురించి, దాని ప్రత్యేకతల గురించి, దాంతో మీరు తగ్గించుకోగలిగేటువంటి సమస్యల గురించి పూర్తి వివరాలు మళ్ళీ మనం కలుసుకున్నప్పుడు తెలుసుకుందాం. అంతవరకు సెలవు. శుభం. ఓం ధన్వంతరాయే నమః. మందార వృక్షం గురించి, వాటి ఆకులు పువ్వుల గురించి ఎన్నో విలువైన ఆధ్యాత్మిక అలాగే ఔషధ విలువలు తెలుసుకున్నాం కదా. మరో ఎపిసోడ్లో మరో పవిత్ర వృక్షం గురించి తెలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.